అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా పట్టు శారీ కలెక్షన్స్ అన్నమాట. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు చీర అనమాట. ఇది రీసెంట్లీయే తీసుకున్నాను, ఇంకా దీన్ని కట్టుకోలేదన్నమాట. ఇది పింక్ ఇంకా స్కై బ్లూ కాంబినేషన్లో ఉంది. శారీ అంతా ఇలా చెక్స్ లాగా వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో సిల్వర్ డిజైన్తో వచ్చింది. పళ్ళు కూడా అలాగే బ్లూ కలర్లో వచ్చింది. చూడండి, ఇది పళ్ళు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కాస్ట్ వచ్చేసి 6300 అనమాట. ఈ శారీని నేను పీవీటీ మార్కెట్ కొత్తపేటలో తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ డిజైన్ ఇచ్చామన్నమాట. సింపుల్గా ఇలా వేయించాము. మీరు కావాలంటే ఒక ఫోటో తీసుకోవచ్చు. శారీకి ఇచ్చిన బ్లౌజే నేను ఇక్కడ సింపుల్గా కంప్యూటర్ డిజైన్ వేయించుకున్నాను. మీరు ఒకవేళ మగ్గం వర్క్ వేయించుకోవాలనుకుంటే సపరేట్గా తీసుకొని వేయించుకోండి, చాలా రోజుల వరకు మంచిగా ఉంటుంది. ఈ కంప్యూటర్ డిజైన్ చేయడానికి 900 తీసుకున్నారండి. సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా గద్వాల్ శారీ అనమాట. ఇది ఎల్లో ఇంకా నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కొత్త శారీ అనమాట. సో ఇంకా దీన్ని బ్లౌజ్ కుట్టించలేదు. ఇలాంటి శారీస్కి సపరేట్గా కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకున్నారంటే చాలా బాగుంటుందండి, అలాగే ఖరాబ్ కాకుండా ఉంటుంది. బార్డర్ వచ్చేసి గోల్డ్, సిల్వర్ ఇంకా టెంపుల్ డిజైన్తో కాంబినేషన్తో వచ్చింది. శారీ అంతా ఇలా గోల్డ్ ఫ్లవర్స్తో ఉందన్నమాట. ఇప్పుడు నేను శారీ పళ్ళు చూపిస్తున్నాను. ఇక్కడ నేవీ బ్లూ కాంబినేషన్లో గోల్డ్ డిజైన్తో వచ్చిందండి, చాలా బాగుంది. ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9000 అనమాట. ఇది కూడా పీవీటీలోనే తీసుకున్నాము. సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఈ శారీ కూడా గద్వాల్ పట్టు శారీ అండి. ఈ శారీ వచ్చేసి బ్లూ, పింక్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిందండి. శారీ అంతా ఇలా చెక్స్ లాగా ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో ఇక్కడ గోల్డెన్ నెమలులు వచ్చి సిల్వర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. చూడండి, ఇలా ఫ్లవర్స్ ఇంకా నెమలులు అక్కడక్కడ వచ్చాయన్నమాట. ఈ శారీకి పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇందులో గోల్డ్ డిజైన్తో వచ్చింది. ఏనుగులు, నెమలులు అన్నీ ఇలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుందండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16000 అండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నాకు నచ్చిన శారీస్లో ఇది నా ఫేవరెట్ అనమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా పీచ్ ఇంకా ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిందండి. ఫుల్ గోల్డ్ డిజైన్ కూడా ఉంది. ఈ శారీకి నేను కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇది మగ్గ వర్క్ చేయించుకున్నానండి. పికాక్స్ ఇంకా ఎలిఫెంట్స్ వచ్చే అలాగా చేయించుకున్నాను. శారీలో కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చేయించుకున్నాను. ఈ వర్క్ చేయడానికి ఒక 3500 తీసుకున్నారండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ కంచిపట్టు శారీ అండి. సో ఇది లైట్ గ్రీన్ ఇంకా ఐ బ్లూ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఈ శారీ వచ్చేసి 8000 పడిందండి. ఇది విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను, హైదరాబాద్లో. సో శారీ అంతా ఇలా మామిడి పిందెలు సిల్వర్ కలర్లో వచ్చాయండి. పళ్ళు కూడా సిల్వర్ డిజైన్లో వచ్చింది. ఇది నైట్ వేర్ పార్టీస్కి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్తోనే బ్లౌజ్ కుట్టించుకున్నానండి. మగ్గం వర్క్ కాకుండా దీనికి కొంచెం లైట్గా ఉండేటట్టు కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను అనమాట. ఈ వర్క్ చేయడానికి 1500 తీసుకున్నారండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి చెప్పనవసరం లేదండి, అందరికి తెలిసిందే, కానీ చెప్తున్నాను. పోచంపల్లి పట్టు శారీ అనమాట.
ఆడవాళ్ళందరూ పోచంపల్లి శారీ అంటే చాలా ఇష్టంగా కొంటూ ఉంటారు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర ఈ శారీ అయితే ఉంటుందో అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి డార్క్ పింక్ ఇంకా నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చిందండి. బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లూ ఇంకా పైన కొద్దిగా గోల్డెన్ బార్డర్ వచ్చింది. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి టైలర్ దగ్గర ఉందండి. వీడియో పోస్ట్ చేసే లోపల వచ్చిందంటే ఇక్కడ ఒక పిక్ యాడ్ చేస్తానండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ పేరు అనేది గుర్తులేదన్నమాట. బట్ దీని కాస్ట్ వచ్చేసి 6000 అండి. ఇది ఆరెంజ్ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో ఉంటుంది. కొంచెం షేడ్ కూడా ఉంటుందన్నమాట పర్పుల్ షేడ్ శారీలో. శారీ అంతా ఇలా డిజైన్ లాగా వచ్చిందనమాట. కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇంకా వైలెట్ కాంబినేషన్లో వచ్చింది. సో పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. సో ఇది పర్పుల్ కలర్లో వచ్చిందండి. మధ్యలో సిల్వర్ డిజైన్ వచ్చింది, ఫ్లవర్స్ లాగా ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఒక కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకున్నామండి. ముందు నేను దీనికి కాసుల వర్క్ చేయించాను, అక్కడక్కడ ఊడిపోతున్నాయని చెప్పేసి అన్నీ తీసేసి ఇలా ఓన్లీ ఫ్లవర్స్ డిజైన్ ఒకటే ఉంచామన్నమాట. ఈ ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి ఆరెంజ్ ఇంకా పింక్ కాంబినేషన్లో చేయించుకున్నాము. సో నెక్స్ట్ శారీ వచ్చేసి బనారస్ చినియా పట్టు అండి. సో ఈ శారీ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. శారీ మొత్తం సిల్వర్ ఇంకా గోల్డ్తో ఇలా డిజైన్ వచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చింది, కొన్ని ఫ్లవర్స్తో ఇలా వచ్చింది. పళ్ళు కూడా బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే వచ్చిందండి. సో దీని కాస్ట్ వచ్చేసి 5000 అనమాట. ఈ శారీ తీసుకొని 5 to 6 years అవుతుందండి. ఈ శారీ కొన్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా ఎప్పుడు వేసుకున్నా కూడా అలాగే ఉంటుందండి. మా దగ్గర డ్రైవర్స్ చాలా బాగా చేస్తారనమాట, అందుకే ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా శారీకి ఇచ్చిన క్లాత్తోనే కుట్టించుకున్నాము. ఈ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి. ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. దీన్ని నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దిల్షునగర్ దగ్గర తీసుకున్నాను. శారీ అంతా మొత్తం ఎల్లో కలర్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇక్కత్ డిజైన్లో వచ్చిందనమాట. చూడండి ఇలా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఏదైతే ఇచ్చారో దాంతోనే కుట్టించుకున్నానండి. దీని మీద వర్క్ వచ్చేసి కంప్యూటర్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ వేయడానికి 600 రూపీస్ తీసుకున్నారు. అప్పట్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ టైం వేయించుకుంది ఇదే అనమాట, కంప్యూటర్ డిజైన్లో. నెక్స్ట్ శారీ వచ్చేసి ఉప్పాడ ఇక్కత్ పట్టు అండి. ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా పింక్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా ఇలా డిజైన్ వచ్చిందండి. ఇలా ఫ్లవర్స్ ఇంకా మ్యాంగోస్ వచ్చాయి. బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్లో వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 పడిందండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి శారీలో ఇచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను. ఇది కంప్యూటర్ డిజైన్ అండి. ఇది చేయడానికి 800 రూపీస్ తీసుకున్నారు. ఈ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి. ఇది పింక్ ఇంకా మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా ఇలా ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ డిజైన్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా మెహందీ కలర్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీ రేట్ వచ్చేసి 5500 అండి. ఇక్కడ ఈ బ్లౌజ్ కుట్టించేటప్పుడు శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్తోనే కుట్టించాను. సో ఈ శారీకి నేను మోతీ వర్క్ వేయించుకున్నాను. వర్క్ మాత్రం చాలా బాగుంటుందండి. కానీ మేము చేసిన పొరపాటు ఏంటంటే శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్కే ఇంత పెద్ద వర్క్ వేయించుకున్నాము. సో ఎప్పుడైనా బ్లౌజ్ మీద హెవీ వర్క్ వేయించుకోవాలనుకుంటే సపరేట్గా క్లాత్ తీసుకొని వేయించుకోండి, మంచిగా ఉంటాయి. వీడియో లెంతీ అవుతుందని కొన్ని శారీస్ వరకే చూపించానండి. ఇప్పటివరకు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.